If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. ఏం చేస్తానమే సీత? కనబడతలేదా? పూజకి పూలు కొత్తున్నా. మాగానే పడుతుంది గాని మరి ఎందుకట్లా గుచ్చి అడుగుతున్నావు? ఇగో సీత, దేవునికి మంచిగా దండం పెట్టుకో. 3 అడుగులు ఉన్న మొగన్ని 6 అడుగులు పెరిగేటట్టు మొక్కుకో, ఓకేనా? ఎంత దండం పెట్టుకున్నా దొండకాయ పొట్లకాయ అంత పొడుగు కాదులే. దొండకాయ పొట్లకాయ అంత పొడుగు కాదులే. అంటే ఇది అన్నది ఆ దొండకాయ గురించా లేక అన్నా? అబ్బో, ఇది విన్నదనుకో నన్ను ఇక్కడనే పూలు తంతుంది. ఇంకెంత చేసి తెంపుతావే పూలు? లోపలికి పోదాంపా. అగో, నీకేం తొందర వస్తుంది? నేను మెల్లగా తెంపుకుంటా, నువ్వే పో. అబ్బా, ఇది పువ్వులు తెంపుకుంటాను కదా, ఇది వచ్చేలోపు ఇంట్లో పైసలు ఇంట్లో ఆడుకుంటా. మొత్తం తీసుకోవాలి పైసలు. అరే పొట్టోడేంద్రా ఇంతకల్ బయటకు వెళ్తలేడు? అన్నం తింటాను వచ్చా ఇంట్లో. వాడికి ఇంత పొద్దున అన్నం తినరా? మరి ఏం చేస్తావు? అరే వాడు వాడి పిల్లల చేత తన్ను లేని టైప్ రా. అట్లా ఏం కాదని పోయి రమేష్ తీసుకొస్తా పోయి. ఇప్పుడు వారి అత్తురా ఇంట్లో పిల్ల ఉంటది. ఏం కాదు, తీసుకొద్దాం పోయి. సరే పామ్మ. నువ్వు ఇంట్లో పోయి రమేష్ తీసుకొస్తా బయటికి. అరే ఇంట్లో వాని పిల్ల ఉంటే అద్దురా. ఉంటే వాడు మా ఇంటికి వస్తలేదా వాడు? అరే వాని పిల్లం అందరి పిల్లల లెక్క కాదురా. ఊర మాసు మాస ఊర మాస. అవునరా, ఆ పుట్టోడు మనతో తిరుగుతాడని తెలిసిందనుకో, ఉప్పు చేప లెక్క రాకి ఎండు చేప లెక్క ఎండ పెడితే మనం. అయితే వాడు బయటకు వచ్చాక మనం ఇందా ఉందాం. ఇన్నే ఉన్నా. ఓకే. ఏంది ఏదో తేలుగుట్టిన దొంగ లెక్క చూస్తున్నావు అట్లా? ఏం లేదే, అదేం లేదు. నీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏం చేసినవేంది? నీ అవ్వ, నా మీద అనుమానం ఎందుకే నీకు? నీ మొగడు నిప్పు. నిప్పా తుప్ప నువ్వేదైనా తప్పు చేసినట్టు తెలియాలి. నా సంగతి తెలుసు కదా నీకు. అయినా కాళ్ళేంది? చలిజరం వచ్చిన ముసలోని కాళ్ళు ఎక్కువ నొక్కుతున్నాయి. వణుకుతలేవే. మరి నాగిని పాటకు నాట్యం చేస్తున్నాయా? బయట గార్పు బాగా వస్తుంది కానీ ఆ గార్పుకు పాయింట్ ఊగుతాంది. ఏంది? బయట గింత కూడా గాలి ఎత్తలేదు, ఉక్కపోసి చత్తున్నావు. నీకు గాలికి ఊగుతాందా? ఏది ఇట్రా, నేను చూస్తా. ఏమద్దు అద్దు. అమ్మో, దీనికి నిజం తెలిసేలోపు మెల్ల ఇక్కడ నుండి జారుకోవాలి, లేకుంటే నా భర్తను బట్టి భర్త పూజ చెప్తుంది. అరే వీడు ఇంతకల్లి ఇంకా బయటకు వెళ్తాడు కదా, మనం పోయి చూద్దాం పారేడు ఏం చెప్తాడు. చెప్పేది నీకే, చెవులు వినపడతలేవా? ఇట్రా, ఒకసారి నీ ప్యాంట్ చూపించు. సీత, ఇగో మా దోస్తుగానికి యాక్సిడెంట్ అయింది అట్నే, నేను పోతా. అవునా? పోదు గాని ఒక్క నిమిషం ఆగు. ఎట్లరా దేవుడా, ఈ గండ నుంచి తప్పించుకోవాలి. ఏంది? నేను ఇటు మాట్లాడుతుంటే అటు బిత్తర చూపులు చూస్తున్నావు. నువ్వు ఇట్రా. ఏంటే? ఇట్రా, నీ ప్యాంట్ చూపించు నాకు. అదే తీసుకోలేదే, అది లోపల డాయట్లేదే. ఈ జేబులో ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకేమేరకనే, నువ్వే మర్చిపోయినా జేబులో పెట్టినట్టున్నావు. నన్ను అడుగుతావు? అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. నా పైసలే తీసుకొని నా దగ్గర నా పైసలు తీసుకొని నా దగ్గర నాటకాడాలకు ఇంకోసారి నన్ను అడగకుండా పైసలు ముట్టుకున్నావనుకో
నీ కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతావు. మరి ఏం చేయమంటావే? అడిగితే పైసలు ఇయ్యవా, అడగకుంటే తీసుకుంటే నన్ను బతకనియ్యవా? నీతో నాకు గండం ఉన్నదే. అబ్బో నీతోటి నాకు మాత్రం సుఖం ఉందని అద్దె అద్దె అంటే అద్దెకు తిన్నట్టు ఏ పని పట్ట లేకుండా ఊరి మీద పడి తిరుగుతావా? కొట్టకే ఊకే అయితాను గాని నేను పైసలు తీసినట్టు నీకెట్లేదు కానీ ఏ ఫోన్ రాకుండా నీ ఇందాక ఫోన్ వచ్చినట్టు మాట్లాడినావు చూడు, అప్పుడే ఎరికైంది. ఆ ఫోన్ లో రీఛార్జ్ అయిపోయి 2 రోజులు అయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దండం పెడతానే, దండం పెడతాను ఈ నుంచి పోతే గాని. మీరెప్పుడు వచ్చిర్రా? ఈ పెళ్ళని చేత నువ్వు తన్ను తినక ముందు వచ్చినవరా మేము. అరే మరి ఏం చేయమంటావురా? కట్టుకున్న మోహన్ చూడకుండా పొల్లు పొల్లు కొట్టిందిరా. పిల్లలు తొదపాసం పెట్టిండ్రా. అరే మీరు అంతా చూసి రారా? అంతా చూసినాం. సరే ఎటు పోతారా? సరే బయట కళ్ళవుతుందా? దెబ్బలు బాగానేగా. పాసం పెట్టింది, పొల్లు పొల్లు పెట్టింది. మంచిగా. అరే నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉందారా? మరి లేకుంటేంద్రా, నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తాడేంద్రా? మరి నేను ఏం చేయాలరా? నేను ఎంత బతిలాడినా నా పిల్ల నాకు పైసలు ఇస్తలేదురా. 2 చంపాలి, పైసలు తీసుకొచ్చుకోవాలి. ఇంకా పిల్లని భయపడతావరా నువ్వు? అబ్బో నాకు అంత దమ్ము లేదురా. అరే పోయి మందాగుదాం పారా, నొప్పులు ఉన్నాయి బాగా. ఈ మంద అంటున్నావు, ఉన్న పైసలని నీ పిల్లమే తీసుకున్నది కాదురా? పిచ్చోడా, దానికి తెలవకుండా ఇగో వెనక జేబులో పెట్టుకున్నారా? పొట్టోడు గట్టరాయుడు మంచి గట్టరే. బావా అక్కుందా? ఉన్నది. ఏ సంగతి చెప్పు. ఏం లేదు, ఉట్టిగానే మాట్లాడదామని. నీకు ఏం పని పాట లేదు, ముత్తట్లకు మూతులు చాపేదానికి వచ్చినావు అంతేనా? ఈ పుట్టోనికి బల్బ్ బాగానే ఉన్నది. భూమికి బెత్తలు లేడు గాని లొట్టివి పిట్టోలే లొడలొడా వాగుతాడు. ఏంది పిల్ల ఏమో బాగా గురుగుతాను, నాతో పెట్టుకున్నావు అనుకో నరాలు తీసి మెడలు వేసుకుంటా. ఏమనుకుంటానవో? మా వేసుకుంటావు గాని అవో అక్కత్తంది. రాని మీ అక్క వస్తే నాకేమన్నా భయమా? మీ అక్క కొమ్ములు ఉన్నాయా? మీ అక్కది తొక్క తీసి పారేస్తా. ఏమనుకుంటానవో? ఏంది ఏమో అక్క తొక్కనేమో మాట్లాడుతున్నావు? ఏం లేదే, ఏమో రాంగా రోడ్డు తొక్క పడ్డదట, దాని గురించే మాట్లాడుకుంటాను. ఏంది తొక్క గురించి మాట్లాడుకుంటున్నారా? అదేం లేదే, ఏమో రాంగా తొవ్వలో తొక్క పడ్డదట, అది ఎంత ప్రమాదమో అని చెప్తానా, కావాలంటే అడుగు. అవునక్క, పనికి మళ్ళీ తొక్క గురించే మాట్లాడుకుంటాను. నన్ను పనికి మన తొక్క అంటావా అని చెప్తావు నీ సంగతి. ఇంతకీ ఏం పని మీద వచ్చినవి? ఏం పని లేదు అక్క, కాసేపు మాట్లాడుకుందామని వచ్చినంతే. అవునా, పా లోపలికి పోయి మాట్లాడుకుందాం. దా. అయితే నీ ఏంద్రా అంత గట్లున్నావు? అరే నాకు వస్తువులు మంచిగా అనిపిస్తలేదురా, నా మైండ్ ఖరాబ్ అవుతుంది, ఏం మంటలు పడుతుంది. ఏమైందా? ఏమైందిరా అంటే నా పిల్లలతోనే గండం అనుకుంటే వేరే వాళ్ళతో కూడా నాకు మనశాంతి లేకుండా పోతాను. నువ్వు చెప్పేది ఎవరి గురించి రా? ఇంకేవాళ్ళరా, మా పిల్లల గురించి. అరే మా బిల్డింగ్ పైన ఎవరు ఉన్నట్టు మాట్లాడుతున్నాయి. పెట్టుడు అయిపోయిందా మేడం? అయిపోతానే కదా ఇక్కడ దాకా వచ్చింది. అచ్చుడెందుకు గాని అక్కనే ఉండే అష్టచెమ్మ కచ్చగీతలు ఆడకపోయాడు మీ అక్కతోని. ఏంటిది బావ తాగి మాట్లాడుతున్నావా? అవునే, బరాబర్ తాగే మాట్లాడతాను. ఇప్పుడు ఏంది చెప్పు. ఏంది బావా ఆరపొర కొడతాను? ఏందే ఆడపూర కొట్టుడే కాదే, అంగబెట్టి బుద్ధుడే అవుతుంది. ఏంది అట్లా మాట్లాడతాను? మరి ఇట్లా మాట్లాడకపోతే ఇందాక మా ఇంటికి వచ్చి మీ అక్కతో ఏం మాట్లాడినవే బాగా ఒకసారి మాట్లాడతాను. ఏమనుకుంటాను చెప్తావు నీ సంగతి. చెప్పినది నా జల్లో పువ్వు. భూమి ఏం కాదు తోకలు ఆడలతో ఎట్లా తీసుకో సిప్పు పట్టి. అక్క అక్క
మంచిగా ఇంట్లో ఉండు. అక్కడ నీ మొగుడు తాగి ఎట్లా పడితే అట్లా తిడుతుండు నిన్ను. రా పోయి చూస్తు నువ్వు రా. అరే రమేష్ గా ఎందుకు ఉత్తిగా ఆడలకు గెలుపుతావు నువ్వు? మరి లేకపోతే ఏందిరా ఆ ఉండకాడు ఉండక ఎందుకురా నా పిల్లానికి ఏమో ఎక్కిచ్చి ఎప్పుడు అవసరమారా? నీకు ఏదో పని లేదా గాలి మీద కంపకున్నట్లు నీకు ఏదా అరే చెప్పు. ఎందుకురా ఇంకా పిరికితులు లెక్క భయపడతారు? తాగు ఏమో దానికి భయపడతావా? అరే అది పోయి ఆయనతో పిల్లలు తీసుకొని వస్తుంది ఇతర మరి. అరే చెప్తే చెప్పని తీరా. నా పిల్లానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? చెప్తే ఎగవాడి కుడుతుందా? ఎందుకు రాట్గా భయపడదు? అరే గట్లా అంటాను ఏంద్రా? నీ పిల్ల అంటే నీకు భయం లేదారా? అరే ఆ పిల్లం నాకెందుకు భయంరా? నా పిల్లాన్ని పుట్టినా అని చెడ్డ పేరు రావద్దని 2 రోజులు ఇట్లున్నారా? లేకుంటే అరే నా పిల్లాని ఒంటి చేతులు లేపి గాలిలో గిరగిర తిప్పి బండకేసి కొడతారా? అరే నీ పిల్లం చాలా మంచిదిరా, ఇంకా తెలివైంది కూడా. ఏంద్రా దాని తెలివి? ఆ పిల్లం బాగా పెంచింది కానీ దాని బుర్ర పెంచలేదురా. అట్టిదే ఫీజు. అయ్యో అంతేనా? అరే నా నిజ సర్పం చూసినానుకో నా పిల్లం గద వంకాలరా. ఒక్కసారి చూడే. అగో నువ్వు ఎప్పుడు వచ్చినావే? నువ్వు నన్ను గాల్లోకి ఎగిరేసి గిరగిరా తిప్పి బండకేసి ఉతుకుతా అన్నావు చూడు, అప్పుడే వచ్చిన. ఏ అదంత ఉత్తిగానే జోగు చేసినాక అంతే. అమ్మో నిన్ను చూస్తే నాకు వణికత్తుంది. చూడు ఎట్లా వణుకుతున్నాను. ఏదో నా నోటి చూడకుండా అన్ననే. నేను కూడా నా చేతి దూలు చూపిస్తా, నువ్వు కూడా ఏమనుకోకు. అంటే ఇప్పుడు నన్ను కొడతావానే? కొట్టుడు కాదు, నిన్ను నడువికి చేరి పోగులేస్తా. అబ్బా ఏమైనా ఉంటే ఇంటికాడ చూసుకుందామే, ఈ బజార్లో ఎందుకే? నిన్ను ఇంటికాడ చూసుకోడు కాదు, నిన్ను బజార్లో అంటేనే నీకు మానం వస్తుంది. నువ్వు నాలో సగం లేవు, నన్ను గన్ని మాటలు అంటావా? ఏంద్ర పొట్టోడా, ఇవరి దాకా నన్ను ఎన్ని మాటలు అన్నావు? అవన్నీ నేను విన్నా. నాలో సగం లేవు, నన్ను గన్ని మాటలు అంటావా? నిన్ను ఇద్దెత్తే కాదు. గాల్లోకి ఒక చేత్తో ఎత్తి గిరిగిరా తిప్పి బండకేసి కుతుకుతావా? ఏదమ్మో ఎదుగు. నిన్ను ఇంకో తాపట్ల చేస్తావా? చెప్పినట్టు వింటావా? తాగుతావా? తిరుగుతావా? మంచిగా పని చేసుకుంటావు కదా, లేకపోతే నరికి పోగులు పెడతావు అనుకున్నావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టు. బాయ్.